క్రమశిక్షణ ఉండాలని విన్నాను. ఇంకా ఉన్నాయండి. సాగుబడి కలిగి శుభ్రంగానే ఉందా? మా వాళ్ళు వచ్చి చెత్త ఇంటికి తీసుకున్నారు కమ్మా. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చెత్త తీసుకుంటున్నారు, చెత్తని కొంచెం వేరు చేసి ఇవ్వాలి. ఇదేంటి సార్, చెత్త తీయటమే మేము జాగ్రత్తగా పెట్టి మాకు ఓపికగా ఇస్తున్నాం, ఇచ్చాడు సార్ అని అనుకోబాక. ఎందుకు అడుగుతున్నానంటే 3 రకాల చెత్తలు మన ఇంట్లో ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉంటుందా? తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ఇవేంటి సార్ అని అడగచ్చు. తడి చెత్త అంటే ఏం లేదు, మనకి కుళ్ళిపోతాయి కదా. వంటగదిలో కూరగాయల చెట్లు, మిగిలిపోయిన చికెను లేదా మటన్ వేస్ట్, అంటే మన మటన్ అన్నం తడి చెత్త. అంటే ఏదైతే కుళ్ళిపోయిందో 1-2-3 గంటల కంటే ఇంట్లో ఎక్కువ ఉంచుకోలేమో, కుళ్ళిపోయిందో అది దాన్ని ఒక డబ్బాలు పెట్టి. రెండోది పొడి చెత్త అంటే ఏముంది, మనం తెచ్చుకుంటాం ఇంట్లో. ఇది పేపర్లు, కవర్లు, పొద్దున్నే పాల కవర్లు, ఏదైతే కుళ్ళిపోదో పొడిగా ఉంటుందో అవన్నీ అదొక డబ్బా. మూడోది ప్రమాదకరమైన చెత్త. ఇదేంటి సార్ ప్రమాదకరమైన చెత్త అంటే ఏం లేదు, మన ఇంట్లో సెంటిమెంట్ ఉంటే టైంలో ఉంటుందా లేదా. తర్వాత మన ఇంట్లో షుగర్ పేషెంట్ ఇంజక్షన్ వేసుకుంటారు, మాత్రలు వేసుకుంటారు, మాత్రలు వేసుకుంటారు, స్ట్రిప్ ఉంటుంది కదా, అది ఇంజక్షన్ తర్వాత వేస్ట్ చేసినది మొత్తం అప్పుడుగా ఉండేది ఇంజక్షన్లు. ఈ బిడ్డలు డైపర్లు, పెద్దవాళ్ళు ఉండకుండా డైపర్లు వాడతారు వాళ్ళు. తర్వాత మహిళలు వాడే నెలసరి వాడే వేస్ట్, నెలసరి ఉంటుంది కదా, ఆ నెలసరి వేస్ట్ 5 రకాలు 6 రకాలు డబ్బాలు వేసి మాకు ఇస్తే, ఎందుకు సార్ మేము అంతా కనిపిస్తున్నాం కదా అంటే, ఈ 3 రకాల వేస్ట్ వేస్తే మీరు తడి చెత్తనే కొనబెట్టుకుంటారు డంప్ యార్డ్లో పక్కన పోసుకొని దానికి రకరకాల ట్రీట్స్ చేసేసి దాన్ని ఎరువు చేసుకుంటారు. మీరు మొత్తం కల్పించారనుకో, మళ్ళీ ఇంకో మనిషి అక్కడ మేము సపరేట్ చేస్తాం. ఏంటండి అర్థమైందా?